Welcome to HTML tutorial part 2. మనం ప్రీవియస్ వీడియోలో అసలు HTML అంటే ఏంటి, అసలు HTML ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూసాం. మనం ఈ వీడియోలో అసలు అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, ఎలిమెంట్స్ అంటే ఏంటి, టెక్స్ట్ ఫార్మాటింగ్, యాంకర్ ట్యాగ్స్ అండ్ క్రియేటింగ్ లిస్ట్ ఇవైతే చూద్దాం. మనం attributes provides extra information about the elements and additional information అంటే సపోజ్, స్టైల్స్, ఐడీస్, క్లాస్ ఇలాంటివన్నీ అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఇలాంటివన్నీ మనం యాట్రిబ్యూట్స్ అంటాము. ఆల్వేస్ ఇన్ ద ఓపెన్ ట్యాగ్. మనం ఓపెన్ ట్యాగ్స్ లో అయితే ఈ యాట్రిబ్యూట్స్ అనేది రాస్తాము. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది, ఇది ఒక యాంకర్ ట్యాగ్. యాంకర్ ట్యాగ్ లో ఉంది హెచ్రెఫ్. ఈ హెచ్రెఫ్ అనేది ఒక యాట్రిబ్యూట్. ఇప్పుడు మనం నార్మల్ గా ఏ అట్రిబ్యూట్స్ ఉంటాయో మనం విజువల్ స్టూడియోలో అయితే చూద్దాం. విజువల్ స్టూడియో అయితే ఓపెన్ చేస్తాం. ఇప్పుడు మనం బేసిక్ స్ట్రక్చర్ కోసం ఎక్స్ఎంఎల్ కి మార్పిస్తే మన బేసిక్ స్ట్రక్చర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం లైవ్ సర్వర్ అయితే ఓపెన్ అవుతుంది. లైవ్ సర్వర్ లో ఇప్పుడు మనం రాసిందంతా సేవ్ చేసినప్పుడు లైవ్ సర్వర్ లోకి అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అట్రిబ్యూట్స్ సపోజ్ ఇప్పుడు నేను ఒక పారాగ్రాఫ్ ఇచ్చాను. పారాగ్రాఫ్ లో దిస్ ఇస్ పారా అని రాసాను. ఇప్పుడు మనం ఆ పారాకి స్టైల్ అనేది ఏంటి, ఒక అట్రిబ్యూట్. ఇప్పుడు మనం స్టైల్స్ లో కలర్ రెడ్ అంటే ఏంటి, ఎక్స్క్యూట్ చేస్తే కలర్ చేంజ్ అవ్వండి. సో ఇలాంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం అట్రిబ్యూట్స్ అంటాం. ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ HTML ఎలిమెంట్స్ అంటే ఓపెనింగ్ ట్యాగ్, కంటెంట్ అండ్ క్లోజ్ ట్యాగ్. అంటే ఏంటి, మనం ఇందాక ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ చూసాం. ఆ పారాగ్రాఫ్ ఏంటి, ఇది ఒక ఓపెనింగ్ ట్యాగ్, ఇదేంటి ఒక క్లోజింగ్ ట్యాగ్, ఇది కంటెంట్. అంటే ఏంటి, ఇది మొత్తం కలిపి మనం ఒక ఎలిమెంట్ అనేది అంటాం. అంటే ఏంటి, ఓపెనింగ్ ట్యాగ్, కంటెంట్ అండ్ క్లోజింగ్ ట్యాగ్, ఇది మొత్తం కలిపి మనం ఎలిమెంట్స్ అంటే అంటాం. అంటే ఏంటి, ఇప్పుడు HTML ఎలిమెంట్స్ అంటే ఓపెనింగ్ ట్యాగ్, కంటెంట్ అండ్ క్లోజ్ ట్యాగ్ ఇలాంటివన్నీ మనం HTML లో ఎలిమెంట్స్ అయితే అంటాం. నెక్స్ట్ ఇప్పుడు మనం టెక్స్ట్ ఫార్మాటింగ్ లో ఫస్ట్ హెడ్డింగ్. మనం ప్రీవియస్ వీడియోలో అయితే H1 to H6 ట్యాగ్స్ అయితే ఎలా యూజ్ చేయాలి మనం చూసాం. మళ్ళీ ఒకసారి మనం H1 to H6 ట్యాగ్స్ అయితే ఎక్స్క్యూట్ చేసి చూద్దాం. ఇదేంటి, మనం హెచ్ వన్ లో హెడ్డింగ్. ఇప్పుడు మనం H1 అంటే సైజ్ అనేది పెద్దగా వస్తుంది. అదే మనం H6 లో రాసామనుకో సైజ్ అనేది చిన్నగా వస్తుంది. ఇలా సైజ్ వేరియన్స్ కోసం మనం H1 to H6 ట్యాగ్స్ అయితే యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం పారాగ్రాఫ్ ట్యాగ్ అంటే ఏంటి, డిఫైన్స్ ఇన్ టెక్స్ట్ యాజ్ ఎ పారాగ్రాఫ్. అంటే ఏంటి, పెద్ద పెద్ద పారాగ్రాఫ్ కోసం మనం పారాగ్రాఫ్ ట్యాగ్స్ అయితే యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఒకసారి ఎగ్జిక్యూట్ అయితే చేద్దాం. పారాగ్రాఫ్ నేను ర్యాండమ్ వర్డ్స్ కోసం మనం లారెన్స్ సపోజ్ ఇక్కడ 100 ఇచ్చాను అనుకో, ర్యాండమ్ గా 100 వర్డ్స్ అయితే వస్తాయి. ఇలా ర్యాండమ్ వర్డ్స్ కోసం మనం లారెన్ అయితే యూజ్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు మనం ఎక్స్క్యూట్ చేస్తే ఒక పారా అయితే వచ్చింది. ఇలా పారాస్ కోసం మనం ట్యాగ్స్ అయితే యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్ట్రాంగ్ ట్యాగ్స్ డిఫైన్స్ ద బోల్డ్ టెక్స్ట్. అంటే మన టెక్స్ట్ అనేది బోల్డ్ గా రావడం కోసం మనం స్ట్రాంగ్ ట్యాగ్ అయితే యూజ్ చేస్తాం. ఏంటి స్ట్రాంగ్, ఇప్పుడు మనం స్ట్రాంగ్ గా రాస్తాం బోల్డ్ టెక్స్ట్ అనేది సపోజ్ ఇప్పుడు మనం స్ట్రాంగ్ ట్యాగ్ అయితే ఎక్స్క్యూట్ చేద్దాం. ఇప్పుడు మనం స్ట్రాంగ్ లో ఏదైనా ఒకటి ఇద్దాం. ఇప్పుడు నేను సుమాన్ ఇచ్చాను. మనం ఎక్స్క్యూట్ చేస్తే సుమా అనేది బోల్డ్ గా వచ్చింది. ఇలాంటి వాటి కోసం మనం స్ట్రాంగ్ ట్యాగ్ అయితే యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎంపసైజ్ ట్యాగ్. ఎంపసైజ్ అంటే ఇందాక మనం స్ట్రాంగ్ అంటే అది ఎలా బోల్డ్ గా వచ్చిందో అలాగే మనం ఎంపసైజ్ అంటే మనం ఇప్పుడు ఇటాలిక్ అంటే ఇంటి స్టైల్ గా వస్తుంది. అలాంటి వాటి కోసం మనం ఈఎం ట్యాగ్ అయితే యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను ఏంటి ఈఎం ట్యాగ్ ఇట్లా ఇప్పుడు మనం లెర్న్ విత్ సుమన్ రాసా. లెర్న్ విత్ సుమన్
ఎక్స్‌క్యూజ్ చేస్తే లెర్న్ విత్ సుమా అనేది ఇటాలిక్ అంటే ఏంటి స్టైల్‌గా వస్తుంది. ఇలాంటి వాటి కోసం మనం ఈఎన్ ట్యాగ్స్‌ని అయితే యూజ్ చేస్తాం. నెక్స్ట్ బ్రేక్ టైమ్. బ్రేక్ ట్యాగ్. ఇప్పుడు మనం బ్రేక్ ట్యాగ్ అంటే ఏంటో చూద్దాం. సపోజ్ ఇప్పుడు సుమా నుండి లెర్న్ విత్ సుమా నుండి మనం దాన్ని డిఫరెంట్ లైన్‌లో రాసాం. కానీ అదేంటి ఒకే లైన్‌లో వచ్చింది. ఇప్పుడు మనం టీఆర్ ట్యాగ్ యూజ్ చేస్తే ఆ లైన్ అనేది అక్కడికి బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయి నెక్స్ట్ లైన్‌లో అనేది స్టార్ట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు మనం పారాలో బిఆర్ ట్యాగ్ యూజ్ చేసాం. బిఆర్ ట్యాగ్ యూజ్ చేస్తే ఏంటి ఆ లైన్ అనేది అక్కడికే ఎండ్ అయిపోయి నెక్స్ట్ లైన్‌లో అనేది సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక బిఆర్ ట్యాగ్ అయితే యూజ్ చేశాను. ఏంటి ఈ లైన్ అనేది ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోయి నెక్స్ట్ లైన్ అనేది న్యూ లైన్‌లో స్టార్ట్ అవుతుంది. ఇలాంటి వాటి కోసం మనం బిఆర్ ట్యాగ్స్‌ని అయితే యూజ్ చేస్తాం. హారిజాంటల్ లైన్ అంటే ఏంటి ఒక లైన్ కోసం మనం హెచ్ఆర్ ట్యాగ్‌ని అయితే యూజ్ చేస్తాం. సుమ అండ్ లెర్న్ విత్ సుమ ఈ రెండిటి మధ్యలో ఒక లైన్ రావాలనుకో నేనేంటి హెచ్ఆర్ ట్యాగ్ యూజ్ చేస్తాను. ఇప్పుడు మనం హెచ్ఆర్ ట్యాగ్ యూజ్ చేస్తాం. ఎక్స్క్యూజ్ చేసినప్పుడు మన హెచ్ఆర్ ట్యాగ్ అంటే ఏంటి ఒక లైన్ అనేది వచ్చింది సుమ అండ్ లెర్న్ విత్ సుమకి. నెక్స్ట్ యాంకర్ ట్యాగ్స్. యాంకర్ ట్యాగ్స్ అంటే యూజ్డ్ టు క్రియేట్ హైపర్ లింక్స్. హైపర్ లింక్స్ అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ని మనం క్లిక్ చేసినప్పుడు ఇంకొక వెబ్సైట్ కి అయితే వెళ్తాం. ఇలాంటి లింక్స్ కోసం మనం యాంకర్ ట్యాగ్స్ ని అయితే యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం యాంకర్ ట్యాగ్ అయితే ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. యాంకర్ ట్యాగ్స్ అంటే ఏంటి ఇప్పుడు మన యాంకర్ ట్యాగ్స్ లో హెచ్ఎఫ్ అనేది ఉంటుంది. హెచ్ఎఫ్ లో మన లింక్ అయితే ఇవ్వాలి. సపోజ్ ఇప్పుడు నేను ఏంటి http://www.google.com అని ఇచ్చాం. ఇక్కడ ఏంటి మధ్యలో మనం ఏదైనా ఒక టెక్స్ట్ ఇవ్వచ్చు. సపోజ్ ఇప్పుడు నేను గూగుల్ అని ఇచ్చాను. మనం ఎక్స్క్యూజ్ చేస్తే ఇప్పుడు మనం గూగుల్ పైన క్లిక్ చేస్తే మనం ఏంటి గూగుల్ వెబ్సైట్కి అయితే వెళ్తాం. అంటే ఏంటి ఇప్పుడు మనం అంటే ఏంటి ఇప్పుడు మనం ఈ లింక్ పైన క్లిక్ చేసినప్పుడు మనం గూగుల్కి వెళ్ళాం. అంటే ఏంటి ఒక వెబ్సైట్ నుంచి ఇంకో వెబ్సైట్కి వెళ్ళడానికి మనం ఈ యాంకర్ ట్యాగ్స్ అయితే యూజ్ చేస్తాం. క్రియేటింగ్ లిస్ట్. ఇప్పుడు మనం లిస్ట్ అయితే ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ లిస్ట్ ట్యాగ్ ఆఫ్ టూ టైప్స్. మనకి లిస్ట్ అనేది టూ టైప్స్ లో ఉంటుంది. ఫస్ట్ ఆర్డర్ లిస్ట్ అండ్ అన్ఆర్డర్ లిస్ట్. ఆర్డర్ లిస్ట్ అంటే మనకి ఇలా నంబర్స్ తో వస్తుంది. ఇలాంటి వాటి కోసం మనం ఆర్డర్ లిస్ట్ అయితే యూజ్ చేస్తాం. అదే అన్ఆర్డర్ లిస్ట్ అంటే ఇలా పాయింట్స్ బుల్లెట్ పాయింట్స్ తో వస్తాయి. దీనికోసం మనం అన్ఆర్డర్ లిస్ట్ అయితే యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం లిస్ట్ అయితే ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం లిస్ట్ అయితే ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆర్డర్ లిస్ట్. ఆర్డర్ లిస్ట్ కోసం మనం ఓఎల్ అనే ట్యాగ్ అయితే యూజ్ చేస్తాం. లిస్ట్ ఐటమ్ కోసం ఎల్ఐ. ఇప్పుడు మనం ఎన్ని ఎల్ఐ యూజ్ చేస్తే మనకు అన్ని లిస్ట్ ఐటమ్స్ అయితే క్రియేట్ చేస్తాం. ఇప్పుడు నేను ఫస్ట్ ఎల్ఐ అయితే క్రియేట్ చేస్తాను లిస్ట్ ఐటమ్ 1 అని. ఇంకొక లిస్ట్ ఐటమ్ అయితే క్రియేట్ చేద్దాం 2 అని. ఇప్పుడు మనం ఎక్స్క్యూజ్ చేస్తే 1, 2 అని నంబర్స్ లో అయితే వస్తాయి. ఎందుకంటే ఇది ఆర్డర్ లిస్ట్ కాబట్టి. అదే అన్ఆర్డర్ లిస్ట్ అంటే యూఎల్ అని యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం లిస్ట్ ఐటమ్స్ కోసం వెళ్ళాం. ఇప్పుడు నేను ఎల్ఐలో ఒక లిస్ట్ ఐటమ్ అయితే క్రియేట్ చేస్తాను 1 అని. ఇంకొక లిస్ట్ ఐటమ్ 2. ఇప్పుడు మనం ఎక్స్క్యూజ్ చేస్తే ఇది అన్ఆర్డర్ లిస్ట్ కాబట్టి బుల్లెట్ పాయింట్స్ లో వస్తుంది. అదే ఆర్డర్ లిస్ట్ అంటే 1, 2 అని నంబర్స్ లో వస్తుంది. మనం నెక్స్ట్ వీడియోలో అసలు ఫామ్ ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. Thank you for watching the video. Do like, share, comment and subscribe to my channel.